రైట్ నవ్ అసలు నిన్నగాక మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈవిడ ఎవరిని వదలా అని ఫిక్స్ అయిపోయింది అనమాట. సో వదలతో మనందరం ముందుకి చాలా క్యూట్గా కనిపించే అమ్మాయి వైలెంట్గా వస్తుందన్నమాట. హృతిక శ్రీనివాస్ తను ఉన్నారు, తనతో మాట్లాడదాం అసలు హౌ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. అండ్ మీ అందరికీ బాగా సుపరిచితులైన యాక్ట్రెస్ ఆమె గారి ముద్దుల మేనగోల్డ్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హలో, హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. దిస్ ఇస్ అవర్ సెకండ్ ఇంటరాక్షన్ యాక్చువల్లీ. సో హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్? ట్రైలర్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏంటి? ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా మంది కాల్ చేసి నువ్వా ఇది, నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావు రియల్ లైఫ్ లో, ఎంత అమాయకంగా ఉంటావు నువ్వు రియల్ లైఫ్ లో, కానీ ఈ మూవీలో ఏంటి సైకాటిక్ రోల్ చేసావు అనేది ఒక క్వశ్చన్. లైక్ దే కీప్ ఆస్కింగ్ హౌ డిడ్ యూ పుల్ ఇట్ ఆఫ్, హౌ డిడ్ యూ ఈవెన్ డూ దిస్ ఫిలిం అనేది. ఐ వాజ్ లైక్ అవన్నీ వస్తాయి, మా లోపల ఉంది, మా లోపల మా బ్లడ్ లో ఉంది ఇదంతా జుజుబి, సైకోనెస్ అవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఫిలిం ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు లైక్ స్కేర్ పీపుల్. ఎస్, ఆబ్వియస్లీ ట్రైలర్ చూసిన తర్వాత ఒకళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది. దట్ ఈస్ యువర్స్ ఓన్లీ అనమాట. అన్ఫార్చునేట్లీ నేను అటెండ్ కాలేకపోయినా, ఐ వెంట్ టు సమ్ ఊరు వెళ్ళడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ రాలేకపోయాను. బట్ నేను ట్రైలర్ చూసిన తర్వాత ఐ హ్యావ్ వాచ్డ్ కంప్లీట్ ప్రెస్ మీట్ ఆల్సో. మొత్తం చూసాక ఎవ్రీవన్ లైక్ ప్రైజింగ్ యూ ఎవ్రీ టైమ్. అసలు ఇలా చేస్తుంటే ఎంత ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడే ఎంత క్యూట్ గా ఉంది, ఇంత వైలెంట్ రోల్, ఇంత సైకో రోల్ ఎందుకు తీసుకుందని అనిపించింది. బట్ దట్స్ వేర్ ఎక్కడో స్కోప్ క్రియేట్ అయ్యేది ఈ పాత్రే. ఫస్ట్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? అండ్ ఈ స్టోరీ వినిన తర్వాత ఎవరితో డిస్కస్ చేశారు ఇది యాక్సెప్ట్ చేయాలా వద్దా అని? ఐ థింక్ ఫస్ట్ ఇంటరాక్షన్ వచ్చి ఇట్స్ విత్ అత్త. సో నాకు ఫస్ట్ వంశీ గారు డైరెక్టర్ యాక్చువల్లీ కాల్ చేసి, వంశీ గారి ద్వారా వచ్చింది ఈ ఫిలిం. ఓకే. సో అప్పుడు నేను ఒక ఆడిషన్ ఇచ్చాను. నాకు ఆ స్క్రిప్ట్ తెలీదు, కానీ ఈ ఆడిషన్ మాత్రం ఇచ్చాను నేను. తర్వాత నాకు ఒక కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసి స్క్రిప్ట్ పెట్టారు. నేను వద్దు అనేసాను. స్క్రిప్ట్ వాజ్ కైండ్ ఆఫ్ నెగటివ్ రోల్లో ఉంది. కానీ ఆఫ్టర్ దాట్ అత్త నాకు కాల్ చేసి, వాళ్ళకి కూడా అప్పుడే తెలిసింది అనమాట, లైక్ ఓకే ఆమెని మెన్నకొడలు ఇది అనేసి. సో అత్తకి జేపీ సార్ కాల్ చేసి, అత్త వచ్చి నాకు ఇన్పుట్ ఇచ్చారు. లైక్ ఇలా కాదు, లైక్ మూవీ చేస్తే నువ్వు బాగుంటుంది, చెయ్యి నువ్వు ఒకసారి, ఆ మూవీలో నువ్వే మెయిన్ లీడ్ రోల్ అండ్ మూవీ మొత్తం నీ మీద నడుస్తుంది. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ గివ్ ఇట్ అ ట్రై అనేసి ఒకేసారి మళ్ళీ నాకు స్క్రిప్ట్ నరేట్ చేశారు. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.